ఈ బుక్ ద్వారా ముఖ్య ఉద్దేశం ఏమనగా మనం అధికారం కోల్పోయినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్నో సంఘటనలను దౌర్జన్యకాండలను ఎన్నో రకాల హత్యలను మన కార్యకర్తల పైన బనాయిస్తున్న అక్రమ కేసులను వీటన్నిటిని కూడా మనము ఈ యొక్క అధికార పార్టీ చేస్తున్న తీరులో మనందరికీ తెలిసిందే. కాబట్టి ఈ కోడ్ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు మన కార్యకర్తలకు భవిష్యత్తులో ఎవరైనా ఇబ్బందికి గురి అయితే, అధికారుల చేత వేధింపబడితే, లేదంటే ఇంకా రకరకాలుగా మీకు ఏమన్నా ఈ అధికార పార్టీ నాయకుల చేత మీకు ఇబ్బంది కలిగితే వాటన్నిటిని కూడా ఈ క్యూఆర్ కోడ్ ద్వారా మనము ఆఫీస్కు మెసేజ్ రూపకంగా కానీ లేదంటే డైరెక్ట్ గా ఈ క్యూఆర్ కోడ్ ద్వారా వాళ్ళతో సంప్రదించి మీకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తే ఇవంతా రికార్డెడ్ గా నిలబడిపోతాయి. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఏ అధికారులు అయితే మనల్ని ఇబ్బంది పెట్టినారా, ఏ పోలీసులు అయితే మనల్ని ఇబ్బంది పెట్టినారా, లేదా ఎవరు పార్టీ నాయకులు అధికార పార్టీ నాయకుల వల్ల మీకు ఏమైనా ఇబ్బంది అయిందా అనే అంశాలన్నింటినీ కూడా ఇంట్లో పొందుపరిచి రేపు మనం ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మన కార్యకర్తలకు న్యాయం జరిగే విధంగా మరి ఈ యొక్క కోడ్ ఉపయోగపడుతుందని. ఎందుకంటే ఈరోజు ఒక కేసు బనాయిస్తారు, బనాయించిన తర్వాత కొద్ది రోజుల తర్వాత అది మనం మర్చిపోతాము. మర్చిపోయినాక మళ్ళా రేపు పొద్దున అధికారంలోకి వచ్చిన తర్వాత అయిపోయిందని మనం ఎందుకులే అనే వదిలేసే పరిస్థితులు చాలా ఉంటాయి. అట్లా కాకోకుండా ఈ అధికారులు కూడా రేపు రాబోయే దినాల్లో పార్టీలు మారితే ఏ విధమైన పనిష్మెంట్ ఉంటుంది, వాళ్ళు ఏ విధంగా వాళ్ళ ప్రవర్తనకు తగిన